ఇన్ని పద్ధతులు ఉన్నాయి, ఎన్నెన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నెన్నో పద్ధతులు ఉన్నాయి. అసలైన ఎగ్జాక్ట్లీ కోర్ అనేది ఎవరు మనకి కరెక్ట్గా తెలియదు, మనకు తెలియదు, యాక్చువల్గా తెలియదు. కానీ గుంపును చూసి మనం కొనసాగిస్తాం అంతే. ఏం చేసినా ఏదో ఫలితం ఉంటుందప్ప, ఉంటుంది. అందుకని కానీ పర్మనెంట్ అనిపిస్తలేదు. సో నిజమైన లిబరేషన్ ఎక్కడ వస్తుంది అంటే రకరకాల పద్ధతులు, రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల పుస్తకాలు, రకరకాల గురువులు అన్నీ చూస్తే నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పాయింట్ దగ్గర వచ్చి ఆగిన. అవసరం కోసం ఎన్ననే చెప్పొచ్చు, కానీ నా జీవనం యొక్క మూల సూత్రం అక్కడ ఒక్క చోట ఆగింది. అదేంది, ఏదన్నా ఒక పని పట్టుకొని లైఫ్ లాంగ్ కొనసాగించు. ఇది ఫస్ట్. ఇది పూర్తి నీ చేతులు ఉంది కదా, ఏ పని అయినా. రెండవది, దానికి ప్రాపంచిక విషయాలు జోడించకు, ఇంతే. దాని యొక్క రిజల్టే ఆధ్యాత్మికత. ఉదాహరణ ఎనీథింగ్. ఇది ఎందుకు కష్టమో చెప్తా. ఇది తెలిసినా చేయలేడు మనిషి, మధ్యలో ప్రపంచం వస్తుంది. సో ఏదన్నా ఒక పని పట్టుకొని లైఫ్ లాంగ్ చేయమంటే ఇక్కడ ప్రాబ్లం లేదు. ప్రాపంచిక విషయాలు జోడించొద్దంటే మనిషి కట్టుకున్న గోడల్ని కూలిపోతాయి మానసికతలు. ఎందుకంటే నీ ఎగ్జిస్టెన్స్కి ఆధారభూతం ఏంది? నీ సక్సెస్, నీ అవార్డులు, నీ నగలు, జనాలు నిన్ను మెచ్చుకోవడము, నీ అప్రిసియేషను. ఇది రీసెంట్గా వాళ్ళు కప్పారు, ఇవన్నీ చెప్పుకునేది, ఇవన్నీ వీకే. అదే కదా ప్రపంచంలో నువ్వు కోరుకునేది. ఎవడన్నా నేను బాగా వర్క్ చేసి నేను ఫెయిల్ అవ్వాలని అని ఎవడన్నాడు కదా. సో అందరికంటే ముందు, అందరికంటే ఉన్నతంగా, అందరికంటే ఎక్కువ, అందరికంటే ఎత్తుగా ఇవే ఉన్నది ప్రపంచం అంటే. ఇంకొకటి డౌట్, ఇప్పుడు మనమే పెయింటింగ్ వేస్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఒకరోజు బాగా అనిపించి, ఒకరోజు నాకు అది బ్యాలెన్స్ ఏమని అనిపించని ఒక దాన్ని పట్టుకో, లైఫ్ అంతా వదిలిపెట్టకు. అంటే అది మనకు రావడం ఏమైనా అనిపించిన తర్వాత సంగతి బాద్ మీద దేఖలేంగి. లైఫ్ లాంగ్ చేసేదానికి తప్పొప్పులు లేవు అసలు. నువ్వు తప్పొప్పులు ఉన్నాయంటే లైఫ్ లాంగ్ చేయనే లేవు అసలు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివి స్నానం చేస్తావు, తప్పొప్పులు ఉన్నాయి ఏమన్నా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఎప్పుడన్నా ఇక్కడ రుద్దుకున్నాక ఇక్కడ రుద్దుకోవాలి, అది మా గురువు గారు చెప్పారంటే నువ్వు ఎంత ఇబ్బంది పడుతుంది. ప్రతిరోజు గిల్ట్ వస్తుంది. ఈరోజు అసలు మొత్తంలో సంకర రుద్దుకొనే పోతుంది అంటే నీకు వస్తుంది. అయ్యో తప్పు కదా అది, దానికి ప్రక్షాళన చేసుకుందాం. ఇదంతా ప్రపంచం ఇచ్చిన గిఫ్ట్లు. సో నేను దీని గురించి కొంచెం ఎక్కువసేపు మాట్లాడదాం. మీకు ఎవరినిపిస్తే చెప్పండి. ఇది అర్థం కాని మనిషి లేడు. రెండోది, ప్రపంచంలో ఏ ఆశ్రమం దీనినో చెప్పదు. ఈ చిన్న అనుభవానికి ఆలంబన చేసుకునే గురువు ఉంటాడు తప్ప, దీనికి అన్యంగా గురువు ఉంటే వాడు గురువే కాదు, ఆడెవడన్నా కానీ. ఏదన్నా ఒక దాన్ని పట్టుకో, లైఫ్ అంతా చెయ్యి, శ్వాసలాగా మారిపోతుంది. దానికి ప్రాపంచిక విషయాలు జోడించలేదు. అతన్నే గురువు అన్నాం మనం. సింపుల్. ఇప్పుడు నువ్వు గురువుని ఎట్లా కనుక్కోవాలి? ఇట్లా కనుక్కో. నువ్వు ఏ ఊరన్నా పో, గిడ్డము దుకాణం చూడనే వద్దు అసలు. ఒక వ్యక్తి నిరంతరం పని చేస్తున్నాడు, ప్రాపంచిక విషయాలు దానికి జోడించాలంటే నువ్వు మెచ్చుకున్నా చేస్తూనే ఉన్నాడు, నువ్వు తిట్టినా చేస్తూనే ఉన్నాడు. అలాగని మొక్కుబడిగా చేయడం లేదు. మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. ఎవరున్నా చేస్తున్నాడు, ఎవరు లేకపోయినా చేస్తున్నాడు. పగలు చేస్తున్నాడు, రాత్రి చేస్తున్నాడు, శ్వాసలాగా. తన గురించి ఏ వరకు గొప్పలు చెప్పుకోవడం లేదు. ఎవరిని మెచ్చుకుంటే అది మీ గొప్పదనం అండి అంటున్నాడు. ఎవరికి నచ్చలేదు, అవును నువ్వు నచ్చాలని ఏమేమి ఉంది అంటున్నాడు. ఏదైనా డబ్బు ఇస్తారు, దీనికి డబ్బు కాదు, ఇచ్చే అవసరం కోసం తీసుకుంటుందని అంటాడు. ఏనాడు దాన్ని డబ్బు కోసమే ఇది చేస్తుందని ఎప్పుడు చెప్పుకోడు. వస్తే తీసుకుంటాడు, అప్రిసియేషన్ ఏదైనా వస్తే తీసుకుంటాడు, కానీ నా అనేది లేదు. సో ఏదైతే జీవితకాలం మనం చేస్తున్నామో అక్కడ అహంకార శూన్యత ఉందనేది నాకు కొన్ని ఏళ్ల తర్వాత తెలిసింది. ఈ చిన్న విషయం ఇప్పుడు నేను చెప్తున్నది మళ్ళీ ఇలా చెప్పగానే జనాలు ఈగో అనుకుంటున్నారు, పిచ్చోళ్ళంతా. స్టేట్మెంట్గా చెప్తున్నా. ఇప్పుడు ఆధార్ కార్డు కోసం పోతే మేలా ఫీమేలా అంటే కనిపిస్తలేదా అనం కదా మనం. ఇప్పుడు మేలా ఫీమేలా అంటే తెలుసు నాకు అని ఎవడు పెట్టాడు. ఇప్పుడు అహంకారం ఉన్నప్పుడు ఇప్పుడు సద్గురు పెడతాడు మేలా ఫీమేల్ అంటే నేను ఆత్మను, నాకు మేల్ లేదు ఫీమేల్ లేదు అంటే ఇజ్జత్ పోతుంది. కొన్నిసార్లు నువ్వు రిపోర్ట్ చేయడం ఉంది, అది ప్రాపంచికానికి కాబట్టి. ఇప్పుడు ఇది ఏ పుస్తకంలో దొరకలేదు అనేది రిపోర్ట్గా చెప్తున్నా నేను, గొప్ప కాదు. అదేమిటి, ఏదైనా ఒక పని
పట్టుకొని జీవితకాలం కనుక చేస్తే అక్కడ అహంకార శూన్యత ఉందనేది నేను గుర్తించిన. ఉండదు, అహంకారం ఉండదు, ఈగో జనరేట్ కాదు. సింపుల్. ఏ పని అయితే కాలంలో నిలబడుతుందో దానికి ఈగో వస్తున్నది. ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా, ఈ 3-4 ఏళ్ళు వేద్దాం అనుకుంటున్నా, ఈ 3-4 ఏళ్ళు వేద్దాం అనుకుంటున్నా అనే స్టేట్మెంట్లోనే నా ఈగో ఉంది, నా పతనం ఉంది, నా సక్సెస్ ఉంది, నా హార్డ్ వర్క్ ఉంది. జీవితకాలం చేస్తున్నావు, ఏ హార్డ్ వర్క్ లేదు. జీవితకాలం అంటేనే బియాండ్ హార్డ్ వర్క్, బియాండ్ కంపారిజన్. జీవితకాలం చేసి ఏ పనుల్లో పోలిక లేదు. జీవితకాలం చేసి ఏ పనిలోనూ నీకు ప్రపంచం ఉండదు, ప్రపంచానికి సంబంధించిన ఏ విషయాలు ఉండవు, అస్సలు. ప్రశ్న అంతమైపోతుంది జీవితకాలం చేసే పని. నువ్వే సమాధానంగా నిలబడతావు. ఇదొక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఇది బలవంతం చేసేది కదా, బుర్ర ఉంటే అర్థమవుతుంది ఫస్ట్. సింపుల్. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి ఈ స్టేట్మెంట్ ఫిక్స్ చేసి చూడు, రమణ తాతకి ఈ స్టేట్మెంట్ ఫిక్స్ చేసి చూడు. ఏదైనా ఒక పని చేయి, పనిని పట్టుకో, లేదా ఏదైనా ఒక దాన్ని పట్టుకో, దాన్ని జీవితకాలం కొనసాగించు, ప్రాపంచిక విషయాలు దానికి జోడించు. ఇంతకుమించి ఏమి లేదు. అయితే ఎందుకు కష్టం అనేది నాకు రాబోయే కొద్ది రోజులు అర్థమైంది. 2009 తర్వాత దిస్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సాధించడం చాలా ఈజీ, కొంతకాలం గట్టిగా పనిచేయడం చాలా ఈజీ, ఒక వారం రోజులు హార్డ్ వర్క్ డే ఇన్ డే అవుట్ చేయడం ఈజీ. కానీ ఇది లైఫ్ లాంగ్ అనగానే నీ యొక్క మనసు డెడ్ అవుతుంది. మనసుకు నచ్చదు. మైండ్ వాంట్స్ టు ఎగ్జిస్ట్. రెండోది, మనిషి ఎందుకు చేయలేడు? ఇప్పుడు ఇంత ఓపెన్గా చెప్పినా చేయలేడు. పద్ధతులే కావాలి పిచ్చోళ్ళకి. ఎందుకంటే పద్ధతి ఎప్పుడు లిమిటెడ్ టైంలో ఉంటుంది. ఏ పద్ధతి జీవితకాలం కొనసాగించలేవు. నువ్వు ప్రాణాయామం జీవితకాలం చేస్తావా, యోగా చేస్తావా, బసిరిక చేస్తావా, శాంభవి ముద్ర చేస్తావా? చేయలేవు. ఏ ఆశ్రమం పెట్టిన గురువు ఇవేవి చేయడు. వాళ్ళు ఓన్లీ ప్రసంగాలు ఇస్తారు, తిరుగుతారు అంతే. నిజంగా చేయరు. డైనమిక్ మెడిటేషన్ చేస్తున్న రజనీష్ని ఎప్పుడన్నా చూసావా? ధ్యానం చేస్తున్న రమణ మహర్షిని ఎప్పుడన్నా చూసావా? అవసరం, విషయం అర్థమైందా? అది నీ జీవన విధానంగా మారిపోతుంది. చేయకపోవడమే సరైన పద్ధతి. చేసినంతసేపు నువ్వు పద్ధతులు ఇరుక్కుపోతావు. సో ఎందుకు మనిషి చేయలేడు ఇంత చిన్న సూత్రాన్ని అనే దానికి ఆన్సర్ ఉంది. ఇలా చేస్తే నువ్వు సంకనాకపోతావు. అది భయం. ప్రాపంచిక విషయాలు చూడించడం లేదంటే కాదు, ఇంకా నాకు రావట్లేదు. అదో పద్ధతిలో పెట్టుకున్నావు కదా, ఎక్కడికి వెళ్ళి అందులో ఇరుక్కుపోయినావు ఆ పద్ధతిలో. ఇప్పుడు ఏదైనా ఒక పని ఎంచుకొని ఎగ్జాంపుల్ పని చెప్తున్నా, అలాంటి వాళ్ళు నేను చూశాను, అక్కడి నుంచి మాట్లాడుతున్నా, అలాంటి వాడిని నేను, కాబట్టి నా అనుభవాన్ని జోడించి మరీ చెప్తున్నా. ఏదో ఒక పని అనుకో, ముగ్గులు వేయడం, ఇప్పుడు నీకు నచ్చింది, అది నీ యొక్క సహజాతంలో నుంచి వచ్చింది. అంటే నీకు అలవోక, జీవితకాలం చేసే పని అంటే అలవోక అన్నారు దాన్ని. అంటే ఎఫర్ట్లెస్. సో లివింగ్ ఎఫర్ట్లెస్లీ ఈజ్ మెడిటేషన్. సో అట్లా నువ్వు అలవోకగా చేసే పని ఏది? ఇప్పుడు నేను అలవోకగా చేసిన పెయింటింగ్, అరే అది చూపిరా, ఒక 40 నిమిషాలు చేసిన పెయింటింగ్. అది ఎవరికైనా కావాల్స్తే ఎల్లుండి అడగండి, ఇస్తాను. అట్లేం లేదు, అనుకుంటే కంప్లీట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం చూడండి. ఓకే, అది వదిలేద్దాం. సో అలవోకగా ఒక పని చేస్తున్నావు, అది నీకు వంట చేయడం. ఇప్పుడు విశ్వజకి వంట చేయడం అలవోక. ఇప్పుడు ఇక వంటను వదిలిపెట్టకు, అదే నీ ధ్యానం. ఇప్పుడు దీనికి ప్రపంచాన్ని జోడించొద్దన్నా, అక్కడ వస్తుంది ప్రాబ్లం. కర్రీ బాగాలేదని. ఇప్పుడు నువ్వు సాధన చేయాల్సిందంటే ప్రపంచాన్ని జోడించకుండా ఒక పని ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎట్లా సర్వైవ్ అవుతుంది, ఎట్లా నిలబడుతుంది, ఎట్లా ఎదుగుతుంది. సో మొక్కుబడిగా చేస్తున్నప్పుడు ప్రపంచానికి సంబంధించిన తాకిడికి తట్టుకోలేదు. అటు కాకుండా నీవు దాన్ని ఒకానొక ప్రగతిని ఆలంబన చేసుకొని, అంటే నువ్వు వంట చేస్తున్నావు, కానీ ఈ సంవత్సరం వంట చేసిన విశ్వజి వేరు, నెక్స్ట్ ఇయర్ వంట చేసిన విశ్వజి వేరు. చాలా నేర్చుకుంటుంది, చాలా అప్డేట్ అవుతుంది, చాలా పుస్తకాలు చదువుతుంది, దాన్ని వదిలిపెట్టట్లే. అట్లా కొన్ని సంవత్సరాల్లో ఎవ్వరికి లేనంత అపార జ్ఞానం నీకు వస్తుంది. రెండోది, దానికి ప్రపంచాన్ని జోడించలేదు, తద్వారా అహంకారం రాదు. సో ఇలా చేసిన వాళ్ళకి సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ లేదు, డబ్బు వస్తున్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు రమణ మహర్షి, ఇప్పుడు ఆయన శివరామకృష్ణ పిళ్ళై అనే వ్యక్తి నాన్యార్ అనే బుక్ రాయకపోయింటే అతను విదేశాలకు పరిచయం అయి ఉండేవాడు కాదు. ఒకవేళ రమణ మహర్షి లాంటి వాడు బ్రిటిష్ ఎరాలో పుట్టకపోయి ఉంటే ఇంత ఫేమస్ అయి ఉండేవాడు కాదు.
సో ఈనాటికి ఏ కారణం చేతనైనా రమణ మహర్షి ఫేమస్ కాకపోయినా రమణ మహర్షికి ఏం ఫరక పడదు, ఎందుకంటే ఆయన ఫేమస్ అవ్వడం కోసం అదంతా చేయలే కదా. అంటే ప్రపంచాన్ని ముడిపెట్టకుండా పని చేయడం అంటేనే ఇది. అంటే నువ్వు దేనికోసమో చేయడం లేదు, నీకు పని ఆసక్తి కనుక, నీకు అలవోక కనుక, నీ సహజాతము కనుక, నీ శ్వాస కనుక చేస్తున్నావు. ఇంతే మొత్తం ఆధ్యాత్మికత యొక్క శాస్త్రాల సమగ్ర సారాంశం నేను ఎక్కడికి తెచ్చి నిలబెడుతుంది. ఇది నేను ఛాలెంజ్ చేస్తలేదు, మీకు మీరు ఆలోచించుకోండి. ఎవడి సావు వాడు చావవలసిందే, ఎవడి బతుకు వాడు బతకవలసిందే, ఎవడు వెలుగు వాడే కనుక్కొని వెలిగిపోవలసింది, వేరే ఆప్షన్ లేదు. నేనైతే అక్కడ నిలబడ్డా, అన్నీ చెక్ చేసిన, ఇంతే ఉంది. నువ్వు 50 ఏళ్ళ తర్వాత ఇక్కడికి వస్తావా నీ ఇష్టం, రేపు వస్తావా 10 years తర్వాత వస్తావా నీ ఇష్టం, రేపే వస్తావు, మేము ఇక్కడే ఉన్నాం. ఇయర్ అంటే ఇక్కడికి రావాల్సిందే. నువ్వు చిన్న పాట రాసిన, పారేరు జారే నీరు పొంగి పొరలిందమ్మ సెలయేరు అని. ఈ ప్రవాహం యొక్క స్థితి, మనస్సు యొక్క స్థితి ఎట్లుంటుంది అంటే, మనస్సు ప్రవాహం గురించి పాడుతుంది. అటు పోరలి ఇటు పోరలి ఎటో దొరలి తరలి 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 పోతుంది సెలయేరు పారేరు. అటు దొరలి ఇటు దొరలి అటు దొరలి ఇటు దొరలి ఎటో తరలి 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 పోయింది సెలయేరు పారేరు. నదిరా నదిలో నేను తడిసే మేను కరిగి ముద్దయింది మాను సారేరు. నదిలో నేను తడిసే మేను కరిగి ముద్దయింది ఈ మాను పారేరు. మదిరా ఇది నదిరా, మదిరా ఇది మధిరా. మధిర అంటే వైన్. మధుర స్వప్నాల గనిరా కలలు గనడమే దీని పనిరా పారేరు. ఇట్లాంటి ఏరు ఎక్కడికి ఉరుకు ఎందుకు నీకి పరుగు అంటే, ఇప్పుడు ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా పరిగెడుతున్నారు. ఆలోచన, ఎక్కడికి ఉరుకు ఎందుకు నీకి ఉరుకు పూసుకొని ఒళ్ళంతా తెల్లని నురుగు నురుగు పారేరు. లాస్ట్కి మనసు అంటుంది, నీ దారి నీది నా దారి నాది, నీ దారి నీది నా దారి నాది, నీ దారి నీది నా దారి నాది, అన్ని దారులు కలిసే రహదారి మనకెరుక. అక్కడ కలుద్దాం. సో నువ్వు విపశ్యన చేస్తావా, ఈడికే రావాలి. ఈడికి రాలేదా నువ్వు విపశ్యన చేయలే, ఇంకేదో చేసినావు. బికాజ్ విపశ్యన టీచర్స్ ద లా ఆఫ్ ఇంపర్మనెన్స్. వెన్ యూ నో యు ఆర్ ఇంపర్మనెంట్, సక్సెస్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నావు బే? అయిపోయింది, ఇంపర్మనెంట్ అని తెలుసుకున్నావు. వస్తువు కింద పడ్డది, ఇంపర్మనెంట్, చెల్లు అతికించుకో, వాడుకో. తెలిసిపోయినప్పుడు అయిపోయింది, ఇంకా బాధ కథం. రెండవది ఆనపానసతి ఉంది, శ్వాస వస్తుంది పోతుంది, మధ్యలో నువ్వే ఓడు, పక్కకు చెరువు. నీ ప్రమేయం లేకుండా జరిగే దానితో నువ్వు బతుకున్నావు గనక నీ మనసుతో ప్రమేయం లేదు. ఇంకా ఇది అర్థమైపోతే ఇక్కడికి రావాలి. కొన్ని మిడిల్ క్లాస్ మెడిటేషన్ మెథడ్స్ ఉన్నాయి. అవి నీకు ఒక ఫాల్స్ హోప్ ఇస్తాయి, ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ ఇస్తాయి. వాటి పేర్లు చెప్పను, ఎవరికి వాళ్ళు తెలుసుకోండి. దాంట్లో విషయం లేదు, బట్ అది నీకు ఒక రకమైన హోప్ ఇస్తుంది. యాజ్ ఇఫ్ యు హావ్ డన్ సంథింగ్, హ్యాపీనెస్, ఇట్లా ఏదో అనిపిస్తుంది. ఓకే, సో అన్ని ధ్యాన పద్ధతులు ఇక్కడికి రావాల్సింది. జెన్ను అన్ని చేసి ఇక్కడికి వస్తే అన్ని పద్ధతులు. జెన్ అంటది ఈయనే ఉంది, ఈయనే కూర్చోంటది. ఫస్ట్ నువ్వు బాగానే ఉన్నావు కదా. నువ్వు ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంది, అసలు నువ్వు ఎందుకు జ్ఞానోదయం పొందలేదు అనుకుంటున్నావు, అది చెప్పు ఫస్ట్. దానికి ఆన్సర్. మా లైఫ్లో నాకు చాలా కష్టాలు కందిలు ఉన్నాయి, కరెక్టే. కానీ దానికి ఎన్లైటన్మెంట్కి ఏం సంబంధం? నువ్వు కష్టాలు కందిళ్ళు అనుభవిస్తున్నావా, చూస్తున్నావా? అనుభవిస్తున్నావు. ఒకసారి చూడు. అంటే చూడలేను, భలేవాడే, అబద్ధం చెప్తున్నావు. నిజంగా చూడలేనండి. లేదు, ఈ క్షణం ఇజ్రాయెల్లో ఎంతమంది చచ్చిపోయారు, మన కాశ్మీర్ బార్డర్లో నిన్ననో మొన్న 39 సెక్యూరిటీ పర్సన్ చచ్చిపోయారు. ఏమైనా బాధపడ్డావా అంటే, నేను ఎందుకు బాధపడితే వాళ్ళు నా వాళ్ళు కాదు. దొరికి కదా ఆన్సర్. నా తీసిపాడు. మరణం మనిషిని బాధిస్తలేదు, నా వాళ్ళు మరణిస్తే బాధిస్తుంది. నిజంగా మరణమే బాధిస్తుంది. ఏమో ఏడుస్తుంటాం రోజు, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో
చీమ చచ్చిపోయింది టైసన్ నువ్వు అని వచ్చేది నీళ్ళు తీసుకురాపు ఒక ఆకు కుక్క చచ్చిపోయింది కాదు. ఇలా గనక అందరు చచ్చిపోయి ఎప్పుడు అప్పుడు, ఎందుకంటే కొద్ది రోజులు ఏడ్చి 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 ప్రాక్టీస్ అయ్యి ఇది కామన్ అమ్మ, అమ్మ చచ్చిపోయింది ఆడేసారమ్మ భోజనం చేద్దాం అటుంటుంది. అప్పుడు ఏముండదు ఎమోషన్. సో జీవిత మూలం అర్థమైతే ఖచ్చితంగా కొన్ని రిఫ్లెక్ట్ అయితే లైఫ్లో యూ బికమ్ ఎమోషన్లెస్, సింపుల్. తర్వాత ఈ మనం చెప్తున్న 9 వర్డ్స్ ఉన్నాయి, అంటే పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్ నీలో ఉండే అవకాశమే లేదు. నీకు జీవితం అర్థమైతే ఇంపాసిబుల్. తర్వాత నువ్వు ఎక్కడున్నా హార్మోనే ఉంటుంది. నువ్వు దొంగలతో ఉన్నా, కుక్కతో ఉన్నా, చెట్లతో ఉన్నా, యూ క్రియేట్ హార్మోనీ, యూ బికమ్ ద సోర్స్ ఆఫ్ సామరస్యం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. రెండో సమత్వమే ఉంటుంది నీ లైఫ్లో. బికాజ్ ఇంపర్మనెంట్ అని తెలిసిన తర్వాత ఇంకా నువ్వేంది నేనేంది భేదభావాలు ఏందబ్బా, ఉన్నది ఏదో పంచుకో. నాకు బాగా నచ్చిన కథ ఉంది రమణ మహర్షిది. ఏది తెచ్చినా అందరూ సమానంగా పంచాలి. ఇప్పుడు యాపిల్ పళ్ళు తెచ్చాడు, చూస్తే 10 మంది ఉన్నారు. అరే బాపురే అని 10 ముక్కలు చేసిన తర్వాత రమణ మహర్షి పట్టుకొని చూస్తాడు, అందరు తింటాడు. సమత్వం ఆయన జీవితకాలం ప్రాక్టీస్ చేసిండు, అది ప్రాక్టికల్గా చేసి చూపించాడు. అంతర్గత సమత్వం ఏమిటో తెలుస్తుంది, నువ్వు ఇచ్చినప్పుడు తెలుస్తుంది కదా సమత్వం. మా బంధువులందరినీ పిలిచాను, చీరలు పెట్టినప్పుడు తెలియదు నీ సమత్వం. మరి ఆ చీరలు పెట్టినప్పుడు ఎక్కువ తక్కువ పెడితే మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద అక్షతలు మాత్రం సమానంగా పెడతారు. ఐసా కైసా అవుతా, అది దాంట్లో కూడా ఎక్కువ తక్కువ పెట్టాలి కదా. మీరు బాగా దగ్గర వాళ్ళు చెమ్మంతా తీసుకోండి, మీరు మామూలు వాళ్ళ గింజనే మీకు పెడితే మొత్తం అసమత్వ తీసుకురా. అయితే ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ చూశాడంట. ఎక్కడో పుస్తకాలు చదివచ్చింది ఇన్స్టెన్స్ ఇది. అరటిపండు తెస్తే డజన్ తెస్తే 6గురికి 6, 12 మంది ఉంటే సగం సగం, 100 మంది ఉంటే 6 అరటిపండ్లు ఏం చేస్తావు నువ్వు? అలాగని గెల పట్టుకరాలు, అదే టైం పడుతుంది కదా. ఒకడు ఏం చేశాడంట, ఎప్పుడు వచ్చినా దానిమ్మ పండే తెచ్చాడు. తెలివైన వాడనమాట. అతను చూసినప్పుడు రమణ మహర్షి సంతోషపడ్డాడు. విషయం ఏం తెచ్చావని కాదు, నీకు విషయం అర్థమైంది అందరికీ. సో దానిమ్మ పండు ఒక్కడే ఉన్నాడు రమణ మహర్షి, ఒకటి ఇచ్చేసి. రమణ మహర్షి పళనిస్వామి మురుగునారు ఉన్నారు, ఓపెన్ చేసి 4 భాగాలు ఇచ్చేసి పోల్చుకుని తింటారు. 100 మంది ఉన్నారా, 100 ఇత్తనాలు. ఇంకా ఎక్కువ ఉన్నారా, జ్యూస్ చేసి స్పూన్ పెట్టేసి బాధకథం పోగా. సో 2 పళ్ళు 3 పళ్ళు తీసుకొస్తే ఒక సభ మొత్తానికి పెట్టచ్చు. అంటే అన్ని ఇత్తనాలు ఉంటాయి. సో సమత్వం. సో నీకు జీవితం అర్థమైంది, ఆధ్యాత్మిక మూలం అర్థం అంటే ఇవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా నువ్వు దీన్ని సమత్వాన్ని సాధన చేయడం లేనే లేదు అసలు. నీకు విషయం అర్థమైతే అది బై ప్రొడక్ట్ వచ్చేస్తుంది అంతే. అదే ఖచ్చితంగా నేర్చుకోవడానికి లేదు, దానికి దారే లేదు, బయటికి వచ్చేస్తుంది. అది నీ అనుభవంలో వచ్చేస్తుంది అన్నట్టు. నీలో కుట్రలు, కుతంత్రాలు, ద్వేషాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి, లేవు అవి. అది ఎరుక ఉంటుంది నిరంతరం నీ పట్ల. ఎందుకంటే నీకు వేరే వాడి లేడని తెలిసినప్పుడు ఇంక ఉన్నది నువ్వే, వేరేది లేదు అసలు. ఇన్హిబిషన్స్ పోతాయి, కుछ करके दिखाना రాలిపోతాయి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. సో సింపుల్ అబ్బా. ఏమో నాకైతే ఎప్పుడు అనుకుంటా, ఎందుకు కష్టపడుతున్నాడు మనిషి, అత్యంత సులువైన దాన్ని ఇంత కాంప్లికేట్ ఎందుకు. యు ఆర్ అటెండింగ్ ఏ ప్రోగ్రామ్, వాట్ ఈస్ ద కోర్, ఫిగర్ ఇట్ అవుట్. నువ్వు ఒక విషయాన్ని నేర్చుకోవడానికి పోతున్నావా, లిబరేట్ అవ్వడానికి పోతున్నావా, అది ఫిగర్ ఇట్ అవుట్. అది మనం నేర్చుకున్న కొద్ది ఇరుకుతావు. లిబరేషన్కి నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడం ఉంది లిబరేషన్లో, నేర్చుకోవడం లేదు. నువ్వు ఒకటి చేసి నిన్నటికంటే ఈరోజు బాగా చేశాను అయిపోయింది, పడ్డావు మళ్ళీ ప్రపంచంలో. బాగా చేయడాలు, ఇంకా బాగా చేయడాలు వచ్చేసిందా, అయిపోయింది. ఈరోజు గురువు గారిలా చేయాలి, అయిపోయాయి. ఇంకా అయ్యే పని కాదు అది. లిబరేషన్లో గురువు లేడు, మనిషి లేడు, శిష్యు లేడు, భక్తులు లేడు, కుక్క అందరూ ఒకటే. ఎవరైనా మాట్లాడినా మనకే నవ్వొస్తుంది, బాగా పాడలేను అదే అది అంటుంటే నవ్వొస్తుంది. అసలు నేను పాడమని అడిగిందే నీ గురించి మాకు తెలుసు కనుక. నేను బాగా పాడలేనంటే సరే పత్తి పెట్టుకుంటూ పాడనా. అసలు అడగలేదని ఒకటి ఆలోచన, అడిగితేనేమో పాడరు. పాడేసేయాలి, అసలు ఎంత ఓపెన్గా ఉండాలి అసలు. లేదా సరే గొంతు బాగాలేదు అని అంటే కూడా
అది కానీ ఇప్పుడు నేను ఎట్లా వాడుతుందో మీకు నచ్చుతుందో లేదో, మీకు జ్వరాలు వచ్చేస్తే నేను వాడితే బాధకి అంటే తప్పట్లేదు, ఆ మైండ్ ఆట ఆడుతూనే ఉంటుంది ఇంకా. అది అంటే అది మనం వాళ్ళకి అది కామన్, కానీ అది మనకి అది దాటేసి వెళ్ళిపోయినాం కాబట్టి నవ్వు వస్తుంది మనకి. వాళ్ళకి పాపం వాళ్ళు ఇరుక్కొని నేను చిన్న కథ చదివి చెప్పి ముగించుకుందాం. ఆ కథ ఏంటంటే, ఒక వ్యక్తి నిర్ణయించుకుంటాడు బంగారం తయారు చేయాలి, తన జీవితాశం బంగారం చేయడమే. 15 ఏళ్ల వయసు నుంచి చెప్తుంటాడు బంగారం చేయాలిరా, బంగారం ఉంటే డబ్బు గలవాడు, ధనము గలవాడు, జ్ఞానము గలవాడు, సొగసు గలవాడు, అందరూ పసిడి గలవాడి బానిస కొడుకులు. అందుకే బంగారం మీద మనం ఆధిపత్యం సంపాదిస్తే ఇక జీవితంలో సాధించింది ఏం లేదు. ఇంకా అప్పుడు రాజు కూడా కొనొచ్చు, ఎందుకంటే ఎంత తయారు చేయొచ్చు. అంటే నీ బొంద బంగారం ఎట్లా తయారు చేస్తావు. 25 ఏళ్ళు వచ్చినాయి, ఒక పాడుపడ్డ గుళ్ళో ఫిక్స్ అయిపోయాడు, హంసలు పని చేస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అంతా అందరూ పెళ్లి చేసుకున్నారా, మీరు చేసుకోండి, ఆల్ ద బెస్ట్. 40 ఏళ్ళు వచ్చినాయి, ఫ్రెండ్స్ అందరికి గడ్డాలు తెల్లగానే కొంచెం మా మామ గీమా అంటున్నారు, చాలా బంగారం చేసుకుంటాడు అంతే. 60 ఏళ్ళు వచ్చింది, వాళ్ళ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు, వీడు ఉత్సాహంగా పోతున్నాడు. రాజస్థాన్లో ఒక మూలకం దొరుకుతుంటే అది తెచ్చుకోవాలి, కలిపితే అవుతుందంట, వన్నె పట్టాలి, ఏదో మాట్లాడుతున్నాడు బంగారానికి సంబంధించిన భాష అంతా. చూస్తుంటే పుస్తకాలు పెరిగాయి, అధ్యయనం పెరిగింది, అసలు వేరే దృష్టే లేదు. బంగారం రాను రాను వాడి దగ్గర ఎవరు కలవడం లేదు. బంగారం తెలిసినవాడు, బంగారం గురించి తెలిసినవాడు, ఇట్లాంటి వాళ్ళే కలుస్తున్నారు. దాంట్లో ఈ పటిక వేసావా, ఈ మూలకం వేసావా, ఇట్లాంటి ఎక్కడ దొరుకుతుంది, హిమాలయాల పోదంపా, పోవడమే అంతే, బండి వేసుకొని లేకపోతే సైకిల్ వాట్ ఎవర్ ఇట్. అతనికి 90 ఏళ్ళు వచ్చింది, బంగారం పరిపూర్ణ. అతని ఫ్రెండ్స్ అంతా పీకిరు, కానీ స్టిల్ హీఈస్ యాక్టివ్. అతనికి గుర్తులేదు కళ్ళొప్పి అంటే అనుకుని పని చేస్తున్నాడు అంతే తప్ప, నా వయసు అయిపోయింది ఇంకా చచ్చిపోయే టైం అయినట్టు ఇట్లేం లేదు. పోతే పోతాడు. ఎవరో పెద్ద ఆయన వస్తే ఎక్కడో తప్పు జరుగుతుందండి, అంతా కరెక్ట్గా ఉంది. ఏం జరిగింది అంటే, బంగారం అయింది, 24 క్యారెట్ అవుతలేదు, 22 క్యారెట్ అవుతుంది. ఇప్పుడు ఇది మార్కెట్లో చెల్లుతుంది, కానీ నా లక్ష్యం 24 బంగారం. అక్కడ వస్తుంది. అదర్వైజ్ ఐ కెన్ బికమ్ రిచ్ నౌ. ఏదో ఒక్కటి మిస్ అవుతుంది అసలు. వాట్ ఈజ్ ఇట్ అంటే వాడు చెప్పాడంట, నేను ఈ విషయం ఎవ్వరికి చెప్పలేదు, ఇలా బంగారం తయారు చేయాలని అనుకుంటున్న వాళ్ళందరినీ కలిసిన నేను, కానీ ఎవ్వరిలో ఆ ప్రజ్ఞ కనబడలేదు, నీలో కనిపించింది కాబట్టి ఆ రహస్యం చెప్తున్నా. హిమాలయాల్లో మహావతార్ బాబాజీ అంటే ఒక బాబాజీ ఉంటాడు, ఆయన ఎవరికి కనబడ్డు, ఆయన వయసు ఎవరికి తెలియదు. ఆయన గుహలో ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి ఒకటే ఆధారం, గుహలోపటి నుంచి బంగారు కాంతి వెదజల్లుతుంటుంది, అదే సంకేతం. కానీ ఎక్కడ ఉంటాడో తెలియదు. నువ్వు అడిగితే చెప్పొచ్చు, కొందరికి దొరుకుతాడు, కొందరు దొరకడు, దొరకకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ నాకు తెలుసు. ఆయన దీనికి జవాబు ఇవ్వగలడు. ఇచ్చాడా అదృష్టవంతుడివి, బయలుదేరినంత మొత్తం వెతికాడు కథ. కాబట్టి ఆ గుహ దగ్గర వస్తుంటే తెలిసింది బంగారు కాంతితో వెలిగిపోతాడు. వెళ్ళి స్వామి అని పిలిచాడు. లోపటి నుంచి ఒక వాయిస్ వినిపించింది, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఆ ఒక్క ప్రశ్నతోనే వస్తారు. సో నేను ఎప్పుడన్నా బయటికి రావచ్చు, టైం చెప్పాను. ఇక్కడ 90 ఏళ్ళు వెయిట్ చేసినావు, నువ్వు వెయిట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి నువ్వు నన్ను అడగాలనుకున్న ఒకే ఒక్క ప్రశ్న, అదేమిటో నువ్వు పేపర్ మీద రాసుకుంటావా, మనసులో పెట్టుకుంటావా, గోడ మీద రాసుకుంటావా, చేయి మీద రాసుకుంటావా నాకు తెలియదు, కానీ ఒకటే ప్రశ్నకు జవాబిచ్చి వెళ్ళిపోతాను. మళ్ళీ నువ్వు కాళ్ళు పట్టుకున్నా నేను రాను నీకు. అంటే ఒకటే ప్రశ్న, తెలియదేముంది. ఇప్పుడు మొదటిసారి తికమక స్టార్ట్ అయింది, ఏం అడగాలి సరే, ఒకటే ప్రశ్న కదా. తర్వాత ప్రశ్న స్పష్టంగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలన్నాడు, ఎక్కువ పెద్దగా ఉంటే చెప్పానన్నాడు. అయితే మనోడు మొట్టమొదటిసారి నువ్వు అయిపోగానే నాకు ప్రశ్న రెడీ అని చెప్పమని చెప్పాడు కదా. కొన్ని గంటలైనా ప్రశ్న రెడీ అవుతలే, ఇలా రాసుకుంటున్నాడు. ఇప్పటి వరకు నేను ఇలా తయారు చేసిన 22 క్యారెట్ల బంగారం అయింది, కానీ 24 క్యారెట్లు కావాలంటే మిస్ అయిన మూలకి అమ్మ చాలా పెద్ద ఉంది. అసలు బంగారాన్ని తయారు చేయాలంటే అత్యంత ముఖ్యమైన మూలకం ఏది, చాలా మూలకాలు ఉన్నాయి, ఏదో పేరు చెప్తే వీడు ఓవరాల్గా ఒక ప్రశ్న తయారు చేసుకున్నాడు. దాని మీద ధ్యానపూర్వకంగా చూసాడు. దిస్ ఈజ్ ద ఫైనల్ క్వశ్చన్. అంటే బంగారం తయారీలో ఆ చివరి మజిలీలో, ఆ చివరి క్షణంలో కలపవలసిన ఒక పదార్థము నాకు దొరకడం లేదు, ఏమిటది? ఇది ఫైనల్. కూర్చున్నాడు.
పిలిచి 100% మెడిటేటివ్ ఉన్న తర్వాత నేను సిద్ధం స్వామి రండి అన్న పట్టున బయటకు వచ్చినంట. వస్తే ఇట్లా జుట్టు గిట్టు ఇట్లా ఉన్నాడంట. అసలు మీ అమ్మ ఏది ఆర్య ఉంటాడు కదా, నేను దేవుడి సినిమాలో ఏమున్నావు స్వామి పెళ్ళైందా నీకు అన్నాడు. కాలేదని వెళ్ళిపోయినంట. మర్చిపోయింది. ఒకటే క్వశ్చన్ అడిగానే కదా, అయిపోయింది. చూడగానే మొత్తం. సో అదే రహస్యం అనమాట. ఆయన దగ్గరికి పోగానే అందరు ఆయన వెలుగుని చూసి అడగాల్సింది. ఇప్పుడు మరి అడగరు అనమాట. అయితే అడగవలసింది అది రావదట, అంత మర్చిపోతా అని. సో అడగవలసింది ఇదే. మనం ఎంక్వైరీ చేయాల్సింది ఎంత పద్ధతి, ఎంత సమయము, ఎంత గొప్ప ఆశ్రమము, ఎంత డబ్బని కాదు. అతని ప్రశ్న కూడా అదే, ఆర్ట్ చేయాలంటే ఏ బ్రష్. నేనేమో ఎప్పుడు ఒకటే ఆన్సర్ ఇస్తున్నా, స్టార్ట్ పట్టుకుంటలే ఏమి లేదు. వేలుంటే వేలు స్టార్ట్ చేయి, ఇట్లా వేలు అద్ది ఇట్లా పెట్టి లేచి ఇట్లా సంతకం పెట్టేసేయాలి. షురు అయిపోయింది. నెల తర్వాత అంతా తెలుస్తుంది. అంతా తెలిసినట్టు చేస్తుంది చుట్టుపక్కల. నువ్వు వద్దన్న తెలుస్తుంది. ఆశ్చర్యం. ఎవ్వరికి నేర్పియరు సంసారం ఎట్లా చేయాలి. ఎంత బాగా చేస్తున్నారు తెలుస్తుంది. అవును, అది ఇదొక్కటి మాత్రం చెప్పకుండా చేస్తారులే. అన్నిట్లో అనుభవం ఉండాలి, కానీ దీంట్లో ఒక్కదాంట్లో ఏ అనుభవం ఉండకుంటే వాల్యూ ఉంది. చూడు, ఇది ఇక్కడ భలే వింతగా ఉంది. ఇది అనుభవం ఉందంటే అసలు కదా. నేను చిన్న కథ రాసిన దీని మీద. ఇంకో కథ లేదు ఇప్పుడు, అయిపోయింది. ఓన్లీ కథ మొత్తం చెప్పాను, కథ టైటిల్ మాత్రమే చెప్తాను. సస్పెన్షన్ అంటే ఎట్లా చెప్పాలో తెలియదు, కొంచెం బూత్ ఉంది అందులో. సరేలే తర్వాత చెప్తాను. సో నేను చెప్పాలనుకుంది ఒకటి, తెలుసుకోవాల్సిన ఒక్కటి తెలుసుకోవడానికి ఎంత సమయం వెచ్చిస్తావో నీ ఇష్టం. నేను అంటున్నా ఫ్యూ డేస్ చాలు. ఈ చిన్నది నేను చెప్పింది రిపీట్ చేయవు. వాట్ ఈజ్ ఇట్? మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఏదో ఒక దాన్ని పట్టుకో, జీవితకాలం కొనసాగించు. జీవితకాలం కొనసాగించాలి. ఒకటే పని పట్టుకోవాలి, దాన్ని మళ్ళీ ప్రపంచాన్ని జోడించకూడదు. ప్రపంచం అంటే పేరు ప్రఖ్యాతులు, డబ్బు, అప్రిసియేషన్, ఇది అప్రైజలు. అది ఏ పని అనేది ఎవరికి నువ్వు జస్ట్ చేస్తున్నావు అంతే. ఇప్పుడు ఇలా చేస్తే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యూ మే నాట్ బికమ్ సక్సెస్ఫుల్. డబ్బు రాదు, సక్సెస్ రాదు. కానీ నేను చెప్తున్నా, ఇలా నువ్వు చేస్తే ఈ ప్రపంచం అంతా నీ దిక్కు తిరిగి చూస్తుంది. ఇలా ఎవరైనా చేయాలనుకుంటే నా దగ్గర ఐడియాస్ ఉన్నాయి, చెప్తారండి. నేను చెప్పినట్టు భయపడకుండా కొన్ని ఏళ్ళు చేయండి. మీరు ఏవైతే కోరుకుంటారో అవన్నీ మీ లైఫ్లోకి వస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో మిస్ అయిన ఏకైక ఎలిమెంట్ ఇదే. ఒక్కదాన్ని స్థిరంగా పట్టుకున్నవాడు దొరకట్లేదు మనిషి. టెండూల్కర్ ఎందుకు క్రికెట్ని పట్టుకున్నాడు అంతే. చిన్నజయ స్వామి దాన్ని పట్టుకున్నాడు, జయశ్రీమన్నారాయణ. చూడు, అసలు పట్టుకొని వదలట్లే. ఎవడైతే ఊరికే పార్టీలు మారుస్తాడో అట్లాంటి వాడిని నమ్మరు. ఒక్కదాన్ని పట్టుకున్న వాడికి చాలా వాల్యూ. అంతే. రేసారసోవై.